హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయినా అనుకోవచ్చు, లేదా స్నాక్ రెసిపీ అయినా అనుకోవచ్చు. బ్రెడ్ ఆమ్లెట్ సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు టమాటా, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, ఒక మీడియం సైజు ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, ఒక గిన్నె తీసుకొని అందులోకి కూరగాయలన్నీ వేసుకోవాలి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఎన్ని కోడిగుడ్లు కావాలో అన్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 గుడ్లు వరకు వేసుకుంటున్నాను. ఇది చూసేదానికి డిఫరెంట్గా ఉన్న టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఉప్పు బాగా కరిగి మసాలాలన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా నొరగ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో ఆమ్లెట్ లాగా బాగా పోసుకోవాలి. ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైస్ని ఇందులో వేసుకోవాలి. 2 వైపులా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మాడిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కింద వైపు ఫ్రై అయ్యాక వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకోవాలి. బ్రెడ్కు 4 వైపులా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటువైపు టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోని మీరు లైక్ చేయండి. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా బ్రెడ్ స్లైసెస్ని ఆమ్లెట్లా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, కేవలం సింపుల్గా 5 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ ఎలా తయారయ్యిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.